నమస్కారం అందరికీ. ఇవాటి మన ఎపిసోడ్‌లో మనం తెలుసుకోబోయే టాపిక్ శ్రీలంక. శ్రీలంక వెళ్ళాలని అందరికీ ఉంటుంది. కానీ ఎలా వెళ్ళాలి? వాటికి సంబంధించిన వివరాలు ఏంటి? దాని ప్రాసెస్ ఏంటి? అండ్ డాక్యుమెంటేషన్ ఏంటి? ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారు. సార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. శ్రీలంకకి సంబంధించిన మరిన్ని వివరాలు మీ మాటల్లో చెప్పండి. శ్రీలంక అన్నటువంటి ఒక పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా శ్రీలంక ఒక ప్రత్యేకమైనటువంటి దేశం. యెస్, 100% ప్రత్యేకమైనటువంటి దేశం. కానీ శ్రీలంకకి భారతదేశానికి చాలా సమీపమైనటువంటి సాంస్కృతిక సంబంధం అనేది కొనసాగుతూ ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, ఇతిహాస కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి, రామాయణ ఇతిహాసాల నుంచి కూడా శ్రీలంక, భారతదేశం రెండూ కూడా ఒకే విధమైనటువంటి సాంస్కృతిక విలువలు, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశాలుగా మనం చెప్పొచ్చు. అటువంటి శ్రీలంక వెళ్ళేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య అనేది ప్రతి సంవత్సరం, ప్రతి నెల కూడా పెరుగుతూ ఉంది. కారణం ఏంటి? మనకందరికీ తెలుసు, శ్రీలంకలో అనేకమైనటువంటి హిందూ దేవాలయాలు, వాటితో పాటు శక్తిపీఠాలలోనే మొట్టమొదటి శక్తిపీఠం మాతా శంకరదేవి శక్తిపీఠం కలిగి ఉన్నటువంటి దేశం శ్రీలంక. అందుకే శ్రీలంక అన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించి పైగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలి అని కోరుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్స్లో ఒక డొమెస్టిక్ టూర్కు వెళ్ళేటువంటి విధంగా మనకు దొరికేటువంటి అద్భుతమైనటువంటి టూర్. అక్కడ తమిళనాడు నేటివిటీకి సంబంధించినటువంటి ఆలయాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. కేరళకు సంబంధించినటువంటి ప్రకృతి రమణీయతకు సంబంధించిన అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. గోవాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బీచెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అఖండ భారతదేశంలో ఏ విధమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో అటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక. అందుకే శ్రీలంక వెళ్ళేటువంటి ప్రయాణికులు ప్రతి నెల కూడా పెరుగుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి విమానయాన సంస్థలు అన్నీ కూడా, ఇటు ఇండిగో కానివ్వండి, అటు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కానివ్వండి, స్పైస్జెట్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సంస్థలు కూడా డైరెక్ట్ విమాన సర్వీసుల్ని కొలంబోకి అందిస్తూ ఉన్నాయి. అందుకే శ్రీలంక చాలా మంది పర్యాటకులు వెళుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి సర్వీసులు అందించడానికి మీ సంస్థ, మీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతి నెల 2 ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక్కొక్క బ్యాచ్ కి కనీసం అంటే 70 నుంచి 80 మంది ప్రయాణికులు తీసుకువెళ్తూ శ్రీలంకలో ఉన్నటువంటి మన్వారి టెంపుల్, మునీశ్వర టెంపుల్, అదేవిధంగా శంకరదేవి ఆలయం, కొలంబోలో ఉన్నటువంటి విభూషణ టెంపుల్, ఇలా చెప్పుకుంటూ పోతే సీతమ్మవారి అశోక వాటిక, అంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలతో పాటు అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి బీచ్లతో పాటు కొలంబో సిటీ టూర్ను కూడా చూపించుకొని ఒక 6 రోజుల కాలం పాటు ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతం, అద్భుతమైనటువంటి టూర్ని నేను చేసి వచ్చాను అన్నటువంటి సంతృప్తి ప్రతి ఒక్కరికి కూడా కలిగేటువంటి విధంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీ కల్పిస్తూ ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ అన్ని నెలలు కూడా శ్రీలంక చాలా చక్కటి సీజన్ టైం. వేలాదిగా పర్యాటకులు తరలి వస్తూ ఉన్నారు. బుకింగ్స్ చాలా వేగంగా అయిపోతూ ఉన్నాయి. మనం ఫ్లైట్ టికెట్స్ చెక్ చేసుకున్నా కూడా కాస్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ 6 రోజుల ప్యాకేజీని కేవలం 57,000 రూపాయలకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అన్ని ఫెసిలిటీస్తో, ఫ్లైట్స్, 3 టైమ్స్ ఫుడ్, స్టార్ ఫెసిలిటీ కలిగినటువంటి హోటల్స్, లగ్జరీ బస్సెస్, వీటన్నిటికీ తోడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి శ్రీలంక ప్రాంతం పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి టూర్ గైడ్స్ కూడా ఏర్పాటు చేసి మీకు పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా శ్రీలంక వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని సంప్రదించండి. ఒక చక్కటి ప్యాకేజీని, మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక చక్కటి సర్వీస్ను మీకు అందుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చూసారు కదండి, శ్రీలంకకి సంబంధించిన వివరాలు ఎంత అద్భుతంగా చెప్పారో. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి.